హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 50 నుంచి 70,000 ర్యాంక్ 75,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి, అలాగే ఎంత ర్యాంక్ ఉంటుంది, అలాగే ఏ బ్రాంచ్లో వస్తుంది అని చెప్పేసి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్లో, అలాగే మనకి అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది మనకు అన్నమాచార్య వచ్చేసి హయత్ నగర్లో ఉంటుంది. దాని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 57,000 నుండి 64 వరకు అయితే ఉంది. అలాగే అనురాగ్లో చూసుకున్నట్లయితే 59,000 నుంచి 66,000 వరకే ఉంది. సో అన్నమాచార్యలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మనకైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే అనురాగ్ కాలేజ్లో వచ్చేసి మనకి మెకానికల్, సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అశోక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మలక్పూర్, దీంట్లో 65 to 67 వరకు అయితే ఉంది. సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అయితే మనకి అలగేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అవంతి సైంటిఫిక్ టెక్ అండ్ రీసెర్చ్ అకాడమీ హయత్ నగర్, దీనికి 61,000 నుంచి 75,000 వరకు అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అండ్ అలాగే అరోరా టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పర్వత్పూర్ 53 to 56 వరకు అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం, మనకి 55,000 నుండి 60,000 వరకు అయితే ఉంది. దీనికి ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నర్సపేట్, 52,000 నుంచి 72,000 వరకు అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ వచ్చేసి సో ఈడిఎన్ఐ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ హయత్ నగర్లో ఉంటుంది. ఇది 65,000 నుండి 73 వరకు అయితే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం, 55,000 నుండి 66,000 వరకు అయితే ఉంది. మనకి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్ వచ్చేసి 56 నుంచి 75 వరకు అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ధృవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 65,000 to 69 ఉంది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అలాగే ఫ్రెండ్స్, మనకి శ్రీదత్త కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఇబ్రహీంపట్నం 51 నుండి 56 వరకు అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. అలాగే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం 55,000 నుండి 67,000 వరకు ఉంది. సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 59 నుండి 66,000 వరకు అయితే ఉంది. సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్. అండ్ అలాగే మనకి కాశిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హయత్ నగర్ 51 to 67,000 వరకు అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ అలాగే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో 58 నుండి 72,000 వరకు అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్. అండ్ అలాగే జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇది మనకి కరీంనగర్లో ఉంది. సో దీనికి 50 to 62,000 మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి వాగేశ్వరి, సో ఇది కూడా కరీంనగర్లో ఉంది. సో మనకి 55 to 72 వరకు అయితే ఉంది. అండ్ అలాగే నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైసమ్మగూడ 56,000 నుండి 70 వరకు అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్. అండ్ అలాగే తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాజీపేట్ 55 to 72,000 అయితే మనకుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ 65 నుండి 70,000 వరకు అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అండ్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం 54,000 నుండి 62,000 వరకు అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
వచ్చేసి 54,000 నుండి 69 వరకు అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వచ్చేసి 57 నుండి 71,000 వరకు అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సో మనకి 53 నుండి 58 వరకు అవుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అండ్ అలాగే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం 55 to 67. అలాగే సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 53 to 63,000 వరకు అయితే మనకు ఉంది. అండ్ అలాగే మల్లారెడ్డి కాలేజ్ అండ్ అలాగే నల్ల మల్లారెడ్డి కాలేజ్ ఆల్సో మనకి సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 50 to మనకి 71 బిలో వచ్చిన వాళ్ళకి. సో ఇదంతా 75,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలేజ్ లిస్ట్ అయితే ఉంది. సో ఇది కాకుండా ఇంకా వేరే కాలేజెస్ అయితే కూడా ఉన్నాయి ఫ్రెండ్. సో ఇందులో మీకు ఏ కాలేజ్ అయితే నచ్చిందో, సో అలాగే మీకు బడ్జెట్లో ఏ కాలేజ్ అయితే వస్తుందో, సో దాన్ని బట్టి మీరైతే చూజ్ చేసుకోండి. సో బడ్జెట్లో ఎలా చూజ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్